సార్, త్యాగం సమర్పణ కలిగిన వాళ్ళే అంచె దినాల ప్రార్థనకి పనికొస్తారు. ఊరికినే పెదవులతో సరదాగా కాళ్ళు ఊపుకుంటా లేకపోతే ఇంకోటి చేసుకుంటా అలా తిరుగుతా ఇలా తిరుగుతా ఏదో సరదాగా ప్రార్థన చేసేవాళ్ళు పనికిరారు సార్. నేను నష్టపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు కాపాడబడి రక్షించబడాలి అనేవాళ్ళు కావాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒకటి, ఏలియా ప్రార్థన అనగా నీతిమంతుల ప్రార్థన. రెండు, అబ్రహాం ప్రార్థన అనగా ఆయన సన్నిధిలో జీవిస్తూ నిలిచి ఉండేవారి ప్రార్థన. మూడవది, మోషే పౌలులు ప్రార్థన అనగా నష్టమైన ఎదుటివారు రక్షించబడటానికి ఎంత నష్టానికైనా ఇష్టపడేవారి ప్రార్థన. ఎంత నష్టానికైనా ఇష్టపడేవారి ప్రార్థన.